కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ లో ఫుట్పాత్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కాలు మోపడానికి కూడా ఎక్కడా వీలుండదు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఆక్రమణలు జరిగిపోయాయి. అధికారులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ఫలితం సున్నా. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారవుతోంది. భాగ్యనగరంలో ఫుట్పాత్లు వ్యాపార సామ్రాజ్యాలుగా మారిపోయాయి. చిరు వ్యాపారుల తోపుడు బండ్ల దగ్గర నుంచి శాశ్వత నిర్మాణాల వరకు ఫుట్పాత్లను పూర్తిగా కబ్జా చేసేశారు. కనీసం నడవడానికి స్థలం లేక ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రోడ్ల మీద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ట్రాఫిక్ జామ్లు అవ్వడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కోసం జీహెచ్ఎంసీ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఖైరతాబాద్, అమీర్పేట్ ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఫుట్పాత్లపై వెలిసిన పర్మనెంట్ రేకుల షెడ్లు, కమర్షియల్ బోర్డులను తొలగించారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లిలోని సాఫ్ట్వేర్ కారిడార్కు వెళ్లే దారుల్లో ఉన్న ఫుడ్ స్టాళ్లు, తోపుడు బండ్లను క్లియర్ చేశారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లో చిరు వ్యాపారుల ఆక్రమణలపై బుల్డోజర్లు నడిపించారు. పాతబస్తీలోని అత్యంత రద్దీగా ఉండే చార్మినార్, బహదూర్పురా వంటి ప్రాంతాల్లో ఇరుకైన ఫుట్పాత్లను భారీ పోలీస్ బందోబస్తు మధ్య క్లియర్ చేశారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అధికారులకు కత్తి మీద సాములా మారింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ పొట్ట ఎలా కొడతారంటూ చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. పాతబస్తీ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో అధికారులకు స్థానిక రాజకీయ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఆక్రమణలు తొలగించిన వారానికే మళ్లీ అక్కడ దుకాణాలు వెలుస్తున్నాయి. ఫుట్పాత్ ఆక్రమణలపై పాదచారులు సీరియస్ అవుతున్నారు. కనీసం నడిచేందుకు కూడా అవకాశం ఉండడం లేదని, రోడ్ల మీద వాహనాలు వెళ్లే మార్గంలో నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల ప్రమాదాలకు గురవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక చర్యలతో ఫుట్పాత్ ఆక్రమణల సమస్యకు ముగింపు దొరకడం కష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లను పక్కనబెట్టి జీహెచ్ఎంసీ కఠినమైన చట్టాలు అమలు చేసినప్పుడే దీనికి ఎండ్ కార్డు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.